క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడా సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, భక్తుడా సాతాను ప్రయత్నం ఏంటో తెలుసా నీకు? భక్తుడా సాతాను యొక్క ప్రయత్నం ఏంటో తెలుసా నీకు? ఏంటి సాతాను యొక్క ప్రయత్నం? ఎవరు తెలుసుకోవాలి? భక్తుడా అంటే తెలుసుకోవాలి. క్రీస్తు యొద్దకు వచ్చేవాడు తెలుసుకోవాలి. బయట ఉన్నోడు కాదు తెలుసుకునేది. ఎవరు తెలుసుకోవాలని అంటే క్రీస్తు యొద్దకు వచ్చిన వారే తెలుసుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడంతా కూడా పిల్లల మీదే, ఆ స్కూల్ పిల్లల మీదే ఈ అంశం అనేది అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లల విషయాల్లోనే అక్కడ ఉన్నప్పుడే మాస్టర్ ఆడకి వెళ్ళినప్పుడు ఆడ విషయమే జాగ్రత్త తీసుకుంటాడు, కానీ బయట ఉన్న పిల్లల విషయాల్లో ఆయన తీసుకుంటా ఆయనకే సంబంధం ఉండదు. ఆడకి వెళ్ళిన వాళ్ళ విషయమే బట్టే అవసరం. అలాగే క్రీస్తు యొద్దకు వచ్చిన వారికే క్రీస్తు ఏం చేస్తారంటే, ఆయన ఒక సందర్భాల్లో చెబుతారు, తండ్రి నేను ప్రార్థన చేస్తున్నా, నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ వీరి నిమిత్తం నేనేం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా అని చెప్పారనమాట. ఇప్పుడు భక్తుడా సాతాను యొక్క ప్రయత్నం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతున్న విషయం, శిష్యులని తీసుకెళ్లి పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్లి మీరేడుండి ప్రార్థన చేయండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఆయన చేసి వచ్చేసరికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? నిద్రపోయేవాళ్ళు. సాతాను యొక్క ప్రయత్నం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఏంటంటే నిన్ను ప్రార్థన చేయకుండా చేయటం. ఈయన కూడా ఆయన ఇదే విధంగా చేసింది. ప్రార్థన చేయకుండా, ప్రార్థన విషయాల్లోనే నువ్వు ఏదన్నా చెయ్యి, దేవుని పనికాడికి వచ్చేసరికి, దేవుని విషయానికి వచ్చేసరికి సాతాను అన్ని ఆటంకాలే చూపిస్తాడు. ఎందుకనంటే దేవుని పని జరగకూడదు. భక్తులను ఏం చేయాలంటే వారి భక్తి నుండి దూరం చేయాలి. అదే ఆడి ప్రయత్నమే. అది ఇప్పటి నుంచి కాదు. ఎప్పుడైతే దేవుడు నీ యొద్దకు వచ్చిండో, ఎప్పుడు స్టార్టింగ్ లోనే ఆదాము అమ్మమ్మ దగ్గరకు ఎప్పుడైతే వచ్చిండో సాతాను వెంటనే అయిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వచ్చావో, క్రీస్తు యొద్దకు వచ్చావో, సంఘంలో చేర్చబడ్డావో, ఆయన శరీర రక్తం తీసుకున్నావో, వెంటనే మొదలైపోతాడు వాడు. వెంటనే ఏం చేస్తారో మొదలైపోతారు. ఎందుకనంటే ఆదాముని అవ్వని ఎలాగైతే దేవుని నుంచి ఏం చేసిండంటే దూరం చేసిండు. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అండి వాళ్ళు, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. సాయంత్రం వేళ దేవుడు వచ్చినప్పుడు ఆహాహా ప్రశాంతంగా వాతావరణం ప్రశాంతంగా జీవించారు.
ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యుద్ధం నుంచి బయటకు వచ్చారో ఏం మొదలైంది? కష్టాలు మొదలైంది. ఎప్పుడైతే దేవుని యుద్ధం ఉంటారో, దేవుని ఆనుకొని ఉంటారో వారికి సంతోషం ఉంది. ఎప్పుడైతే దేవుని నుంచి ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడు బాధలైంది. సాతాను చూపించేది పెద్ద తప్పులే, పాపాలేం చూపించడం, చిన్న చిన్నగా చూపించడం. ఇప్పుడు భక్తుల్ని వ్యభిచారం చేయమంటే చేస్తారా? చేయరు. దొంగతనం చేయమంటే చేస్తారా? చేయరు. ఇవన్నీ ఏంటంటే అవి తప్పు అని గ్రంథంలో ఉంది. కానీ వాడు ఎలా మొదలు పెడతారనంటే చిన్న సూపు కాడి నుంచి మొదలు పెడతారు, చిన్న మాట కాడి నుంచి మొదలు పెడతారు. ఎందుకంటే ఒక్కసారి మీరు చేయండి అంటే చేయరు. క్రైస్తవులు చేస్తారా? చేయరు. కానీ చిన్న చిన్న విషయాల నుంచి నిన్నేం చేస్తారో దూరం చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సాతాను యొక్క ప్రయత్నం గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ప్రార్థన విషయాల్లో కూడా నిదానంగా ఏం చేస్తారంటే నిర్లక్ష్యం తీసుకొస్తారు. నిదానంగా ఒక్కొక్క చిన్న విషయం, నేను నా గురించే చెప్తున్నాను, ఎవరి గురించో వాక్యాలు పెట్టుకుంటా, వాక్యాలు చేసుకుంటా, ఇవన్నీ కూడా చూసుకుంటా బాగానే ఒక్కోసారి 12 అయ్యేది, 1 గంట అయ్యేది. మన వాక్యాలు చూస్తూ ఉంటే అలా జరిగేది. ఎప్పుడైతే నైట్ మీకు పొద్దున్నే మెసేజ్లు వచ్చినాయా, ఈరోజు ఇక్కడ ప్రార్థన, ఈరోజు అక్కడ ప్రార్థన, అది ఎప్పుడు రావాలో తెలుసండి? నైట్ 12, 1 గంటకు రావాలి. అప్పుడు ఏం జరిగిందంటే ఇలా పడుకొని ఇలా మొత్తం ఇలా చేసి ఒక డేట్ వేసే సమయానికి అట్ట డేట్ అట్ట నొక్కే సమయానికి అట్టే నిద్ర మరలా పొద్దున్నే. ఏంటంటే అది ప్రయత్నం ఏంటంటే నువ్వు ఏదన్నా చూసేటప్పుడు ఏమి ఆటంకం చేయడం. ఎప్పుడైతే దేవుని పని ఎప్పుడైతే మొదలు పెడతావో, ఎప్పుడైతే అది వాక్యం కానీ, ప్రార్థన కానీ, ఫోన్లో కానీ ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే నీకు నిద్ర తీసుకొస్తారనమాట. చాలా మంది చూడండి, ప్రార్థనలో బయట మాట్లాడేటప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడతారు. ఇది మనిషి తప్పు కాదు నేను చెప్పేది, ఎన్ని గంటలైనా మాట్లాడతారు. కానీ ప్రార్థన కాడికి వచ్చేసరికి కూర్చోవడంతోనే ఆవలింతలు వస్తాయి. కూర్చోవడంతోనే ఇది మనిషి తప్పు కాదండి, అస్సలు పొరపాటు మనిషి తప్పు కాదు. నేను ఉపవాస ప్రార్థన కూర్చున్నప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ ఇట్లా వాక్యం చదువుతూనే ఉండేవాడిని, ఎట్లయినా నిద్రపోయేవాడిని. చేతిలోనే ఉండేది బైబిల్. ఎప్పుడైతే బైబిల్ ఇటు జర్రని ఎట్టు కిందకి జారేదో టక్కన మనకు వచ్చేది. మరి ఒకసారి మొదలైన ప్రయత్నం కాదు, నేను ఏదైతే రిఫరెన్స్ చదివించానో అందులోనే ఉండిద్ది అర్థం. ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. ఎక్కడ మొదలైంది? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే మొదలైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఏంటి ఆయనేమో ఎక్కడికి వెళ్ళిండు? ప్రార్థన చేయడానికి వెళ్ళిండు. ఏం చేయమండు? ఒక గడి అయినా మెలుగు ఉండి ప్రార్థన చేయమండు. ఎప్పుడైతే దేవుడు ఇట పోయి వెళ్ళిండో సాతాను వచ్చి ఏం చేసిండు? భక్తి ఎక్కువ లేకపోతే భక్తి అటు సగం ఇటు సగం భక్తి ఉంటే, అవిశ్వాసంతో ఎంతకంత ఉంటే వెంటనే వచ్చి జో కొడతారు అనమాట. జో లాలి జో అని కొడతారు. ఏళ్ళ చేసిన పని అదే. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆరోహణగా వెళ్ళిరో అప్పుడు ఎలలో మొదలయ్యింది శిష్యులల్లా, అది వరకు లేదు. భక్తిలో నుంచి నిన్ను దూరం చేయటమే ఆడి ప్రయత్నం. ఆరాధనకు వెళ్లకుండా, కూడికి వెళ్లకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా చేయటమే ఆ పని. ఇది మన గ్రంథం చదివితే ఎవరెవరి విషయాల్లో అపవాది టార్గెట్ చేసిండు అనేది గ్రంథంలో స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇది ఎవరు తెలుసుకోవాలి, ఎవరు ప్రయత్నిస్తారనంటే భక్తులనే ప్రయత్నం చేస్తారు. ఆడు భక్తుల మీద, క్రీస్తుని గురించి ప్రకటించే వారి మీద ముందు ఎక్కువ టార్గెట్ ఎవరు చేస్తారో తెలుసా అంటే సేవకులనే చేస్తారు. సేవకుల కుటుంబాలనే చేస్తారు. సేవకుల కుటుంబాల్లోనే ప్రార్థన లేకుండా చేయాలని చూస్తారు. వాళ్ళ కుటుంబాల్లోనే ఒకరికొకరు ఐక్యత లేకుండా చూస్తారు అనమాట. ఎందుకనంటే వాళ్ళనే సేవకుడిని దారి తప్పిస్తే సంఘం అంతా కూడా ఇదైపోతుంది. అందుకని ప్రతి ఒక్క కుటుంబంలో కానీ, ప్రతి ఒక్క చాట కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే వాడు ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట.
ఎందుకనంటే నీ భక్తిని నువ్వు మొదలుపెట్టావు, వేడిగా మొదలుపెట్టావు. కానీ నిన్ను ఏం చేయాలంటే చల్లార్చాలి, తర్వాత నిన్ను లోకానికి కనెక్ట్ చేసేయాలి. ఎంతో మంది పౌలు గారు ఏమంటే ఉన్నవారు ఒక తిమోతి, తీతు వీళ్ళిద్దరి గురించి తప్ప ఎవరెవరో దేమ, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం సగం మంది వెళ్ళిపోయారు. శిష్యులు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఎంతమంది? శిష్యులు 70 మంది. ఎంతమంది నిలిచారు? 12 మంది. చూసారండి. వండేయడం, భక్తిలో నిన్ను అనేది వండేయడం అనేది చాలా కష్టం. కానీ ఆ భక్తిలో నిలకడగా ఉండాలి అని అంటే నువ్వు నిత్యము కూడా, నువ్వు ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా ప్రార్థనలోనే ఉండాలి, వాక్యంలోనే ఉండాలి. అలా లేకపోతే నిన్ను ఏనుకో దానికి ఒకదానికి ఏం చేస్తారో లాగేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తే వీళ్ళు క్రీస్తమ్మటే లేకుండా ప్రార్థన చేయకుండా అంటారు అని అంటే ఆ సమయంలోనే ఏం చేయాలి? వీళ్ళకి ఏం కలిగించాలి? ఏం చేయాలంటే చదవబడిన అక్కడే ఉంది. ఏముందా వాళ్ళకి? ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవరు వాళ్ళు? శిష్యులు. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్? 3.5 సంవత్సరాలు. ఏం ట్రైనింగ్ అది? మామూలు ట్రైనింగ్ కాదు. మామూలు ట్రైనింగ్ కాదండి. మిలిటరీ వాళ్ళకి ఇప్పుడు మిలిటరీ వాళ్ళ ట్రైనింగ్ అంటారు కదా, భయంకరంగా ఉండే ట్రైనింగ్. అలాంటి ట్రైనింగ్ యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళకి ఇచ్చింది. అయినప్పటికీ చూసారా ఏం చేసిండు? వామ్మో, శిష్యుల్నే నిద్ర పోగొట్టిందంటే ఇప్పుడున్న జనం ఎంత ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు వచ్చి లేపిండండి యేసుక్రీస్తు ప్రభువారు? ఆడే చెబుతున్నారు చూడండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, అంటే ఒకసారి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు, నాయన అయ్యా ప్రార్థన చేయండి చెప్పి వెళ్ళారు. వీళ్ళు ఎడుతున్నారా లేదా అని మరలా వచ్చారు, నిద్రపోతున్నారు. మరలా లేపారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఇక 2 సార్లు, ఒకసారి వచ్చి చెప్పి వెళ్ళారు, ఒకసారి మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. 3వసారి వచ్చేసరికి అయ్యా ఇక అవకాశం లేదు, ఇక నన్ను పట్టుకోవడానికి వచ్చేస్తున్నారు, సమయం అయిపోయింది, ఇక బయలుదేరుండి అని చెప్పేశారు. నిన్ను భక్తిలో లేకుండా వాడు చేసేది ఎక్కడి నుంచి మొదలు పెడతారని అంటే చిన్న విషయం కాడే మొదలు పెడతారు. ఇంకొక విషయం ఏంటనంటే భక్తులని ఎలా దారి తప్పించిండు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మొత్తాన్ని ఒకే టార్గెట్ చేయడం అపవాది. ఎట్ట టార్గెట్ చేస్తారనంటే మాటను బట్టి టార్గెట్ చేస్తారు, చూపును బట్టి టార్గెట్ చేస్తారు, ఆ విధంగా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు అవ్వమ్మని టార్గెట్ చేయడానికి, అక్కడ ఆదాం గారిని టార్గెట్ చేయడానికి వాళ్ళకున్న అవకాశాలు ఏంటి? వాళ్ళకున్న విధానం ఏంటి? అక్కడ ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే దేవుడు ఇది చేయొద్దని చెప్పారో దానినే వాడు టార్గెట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ టార్గెట్ చేయాల్సిన విషయం ఏంటి? అక్కడ ఉంది ఏంటి? జనం ఉన్నారా? లేరు. కానీ అక్కడ ఉన్న ఒకటే ఏంటది? దేవుడు చెప్పింది ఏంటి? ఆ పండుని తినొద్దు, ఒక పండు చెట్టు మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పిండు. సాతానికి ఏమి ఇక అబద్ధాలు ఆడే పని లేదు, దొంగతనాలు చేసే పని లేదు, వ్యభిచారం చేసే పని లేదు, ఇంకా మోసాలు చేసే పని, ఏది చేసే పని లేదు. ఏంటది? ఒకటి ఉంది అక్కడ దేవుడు చెప్పింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే చాలా ఉండేదండి, అప్పుడు మాత్రం ఒకటే. ఏంటనంటే ఆ పండుని తినిపించాలి. అట్లే ప్రయత్నం చేసిండు. ఎట్ట మొదలు పెట్టిండు? 3 అధ్యాయాలు ఉంటుంది, ఆదికాండం 3 అధ్యాయం. ఎట్ట మొదలు పెట్టిండు? వచ్చి మీటింగ్ పెట్టిండు. స్త్రీ దగ్గర ముందు ఎవరి దగ్గరికి వెళ్ళిండు? ఆదాం గారి దగ్గరికి వెళ్ళిండు. ఆదాం మోసపోయిందా? మోసపోలన ఎల్లా. అసలు ఎక్కువసేపు నుంచో మాట్లాడటం పురుషుడు. ఎక్కడైనా చూడండి, గంటల తరబడి పురుషుడు ఎక్కడైనా మాట్లాడతారా? 2-3 కలిసి మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు? ఇక్కడ సందర్భం ఎవరు కనపడుతున్నారు?
బొమ్మ కనబడుతుంది. అంటే స్త్రీలే ఎక్కువగా ఏం చేస్తారు, గంటల తరబడి మాట్లాడతారు. అలా మాట్లాడటం వల్ల ఏం ప్రమాదం వచ్చింది, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించేసి ఆమె తింటమే గాక మళ్ళీ మొత్తాన్ని ఎడగొట్టింది. ఏం చేసింది, తీసుకుపోయి సర్పం చెబితే ఎనుకోకుండా ఉన్న ఆయన ఎవరు చెబితే ఏండో భార్య వెళ్ళి చెబితే ఈ పండు ఇదిగో తిను బలేగుందో రుచిగా ఉందంటే తినేసేది. అక్కడ నుంచి తప్పించి ప్రతి ఒక్కడిగా ముగిస్తాను. అక్కడి నుంచి తప్పించేసి తర్వాత ఎవరు ఏది కలిగి ఉంటారో దానిని బట్టే టార్గెట్ చేస్తారు అపవాది. ఎవరు అవకాశం ఇచ్చేది, అపవాదికి అవకాశం ఇచ్చేది ఎవరండి, ఎవరు, మనుషులే చెప్తున్నారు. ఇప్పుడు అబ్రహాం గారి విషయాల్లో పిల్లలు లేనప్పుడు దేవుడు నేను ఇస్తానని చెప్పినప్పుడు